ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముఖ్యమంత్రి అందరికీ తెలిసిన విధంగానే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే జనసేనకు సంబంధించి వారికి ఎలాంటి మంత్రి పదవులు కేటాయిస్తున్నారు, సేమ్ టైం తెలుగుదేశంలో ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయిస్తున్నారు, అలాగే బీజేపీ ఇంకొక మిత్రపక్షమైన బీజేపీకి ఎటువంటి మంత్రులు పదవులు కేటాయిస్తున్నారు, శాఖలు కేటాయిస్తున్నారు అనే విషయాన్ని అయితే ఫస్ట్ టైం బ్రేకింగ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. మనకి ఫస్ట్ ఆన్ జిందగీ మీడియాకైతే ఆ రిపోర్టు వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడానికి జిందగీ మీడియా సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ రెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా నమస్కారం అండి ప్రదీప్ రెడ్డి గారు. మనకి మీరు చెప్పినట్టే మాకు జిందగీ మీడియాకు చాలా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడే అందింది. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక ప్రమాణ స్వీకారానికి అంతా రెడీ అయింది. ఎవరు ఊహించని రీతిలో క్లీన్ స్వీప్ అయిపోయింది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించారు. దాదాపు 175 సీట్లకు గాను 160 స్థానాలకు పైగా ఈ కూటమి గెలుచుకుంది. ఇక జనసేన అయితే 21కి 21 100% పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం పొలిటికల్ హిస్టరీలోనే బీజేపీ కూడా 10 సీట్లలో పోటీ చేస్తే 8 సీట్లలో గెలిచింది. అంటే కూటమిలోని అన్ని పార్టీలు కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ ప్రమాణ స్వీకారం, దాంతోపాటు మంత్రివర్గం ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనేది ఆల్రెడీ చర్చ కూడా స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలో ఈ విషయం చర్చకు వచ్చింది. దాదాపు వాళ్ళు ఎలక్షన్ల కంటే ముందే వాళ్ళొక అవగాహనకు వచ్చారు, ఎవరెవరికి ఏం మంత్రి పదవి ఇవ్వాలి అనేది. దానికి సంబంధించి మనకు ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఆ రిపోర్ట్ ప్రకారం ఎవరెవరు మంత్రులు అవుతున్నారు, వాళ్ళకి ఏ శాఖలు దక్కొచ్చు అనేది మన దగ్గర ఉన్నటువంటి రిపోర్టు మా ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం. ఇక స్టార్ట్ చేద్దామా డిఎన్ఆర్ గారు? స్టార్ట్ చేద్దాం. మనమే కాదు, చాలా మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఒక లిస్ట్ అయితే మన దగ్గరికి అయితే వచ్చింది. చాలా ఎక్స్క్లూజివ్ ఈ మీడియా దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ లిస్ట్. ఇక చూద్దాం. ఆల్రెడీ మనకు ఇక చంద్రబాబు ఆల్రెడీ ఎట్లా సీఎం దానిలో కన్ఫర్మ్, ఇక అందులో డౌట్ లేదు. కాబట్టి ఇక నెక్స్ట్ ఇక మనకు పవన్ కళ్యాణ్ అంటే కూటమి ఏర్పాటులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాట్లోనే కాదు, ఇప్పుడు గెలుపులో కూడా అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మొత్తంగా ఓల్ ఇప్పుడు ఏపీకి సోల్ హీరో, మెగా హీరో అయిపోయిండు ఆయన. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్తున్నాడు, ఫస్ట్ టైం మినిస్టర్ కూడా వెళ్తున్నాడు. మినిస్టర్ తో పాటు అంటే మంచి ఒక డిప్యూటీ సీఎం హోదాలో, అంటే ఎల్లుడే ఫస్టే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు కొట్టేసి సెట్ చేస్తున్నాడు. వెళ్ళటమే ట్రెండ్ సెట్టింగ్ అన్నమాట. డైరెక్ట్ మంత్రిగానే అసెంబ్లీలోకి వెళ్తున్నారు. సరే, ఇక అక్కడ ఆల్రెడీ ముందుగానే అనుకున్నట్టు ఇక్కడ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు హోం శాఖ కూడా ఆయనకే ఇస్తున్నట్టు మనకు సమాచారం. ఆల్రెడీ కన్ఫర్మేషన్. హోం శాఖ మంత్రి ఇక చూడాలి హోం శాఖ అంటే ఎట్లా ఉంటది. ఇక నెంబర్ 2 పొజిషన్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటుగా హోంశాఖ నెంబర్ 2 పొజిషన్ అయితే జనసేన పార్టీకి ముందుగానే నిర్ణయించుకున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నారా లోకేష్ ఇక ఎట్లా ఆయన కూడా మినిస్ట్రీ కన్ఫర్మ్. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన అనుభవం కూడా ఉంది ఆయనకు. ఐటీ మున్సిపల్ శాఖ ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక అది కొంచెం కీలకమైనటువంటి శాఖలు. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది ఏపీలో. ఇక ఐటీను దాంతోపాటు పట్టణాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మెయిన్ గా అదే చెప్పారు కదా. జగన్ హయాంలో మొత్తం పరిశ్రమలు రాలేదు, ఐటీ మొత్తం తరలించకపోయారు, అసలు ఎక్కడ డెవలప్మెంట్ లేదని. కాబట్టి ఇప్పుడు లోకేష్ కు పెద్ద పరీక్ష ఇది. ఒకవైపు ఐటీ, సేమ్ టైం రోడ్లు కూడా మొత్తం గుంతలు పడ్డాయి, రోడ్లన్నీ గుంతలమయమైపోయింది, అక్కడ నాట్లు వేయటం అన్ని చేసిరు. కాబట్టి ఈ 2 కీలకమైన శాఖల్ని ఐటీ అండ్ మున్సిపల్ శాఖ సంబంధించి ఈ 2 కీలకమైన శాఖల్ని కూడా లోకేష్ కి అయితే అప్పచెప్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇప్పటికైతే ఇది ఇక చంద్రబాబు నాయుడు కన్ఫర్మే, పవన్ కళ్యాణ్ కన్ఫర్మే, నారా లోకేష్ కన్ఫర్మే. ఇక ఇప్పటి నుంచి వచ్చేటువంటిదే మనకు మెయిన్. ఇక ఎవరెవరికి ఏ శాఖ, ఎవరెవరు మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు అనేది ఆల్రెడీ మంత్రివర్గ కూర్పు అనేది ముందుగానే జరిగినట్టుగా కూడా మనకే తెలుస్తుంది. ఈ భేటీలో కూడా దాన్ని అఫీషియల్ గా అందించినట్టుగా మనకి తెలుస్తుంది. యాక్చువల్గా మనకి ఈ రోజు కానీ సమాచారం ఆ లోపలనే ఈ లిస్ట్ కూడా అఫీషియల్ గా వస్తుంది. ఫస్ట్ అయితే మనకైతే అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది అఫీషియల్ లిస్ట్. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా సర్క్యులేట్ కూడా అవుతుంది. ఇక నెక్స్ట్ అచ్చెన్నాయుడుకు, టీడీపీకి చెందినటువంటి అచ్చెన్నాయుడుకు ఇంకొక కీలకమైనటువంటి శాఖ ఆర్థిక అవకాశం ఉందని తెలుస్తుంది.
ఆర్థిక శాఖ మంత్రిగా. ఆర్థిక శాఖ కూడా ఇప్పుడు చాలా కీలకం, ఎందుకంటే వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చున్నారు. దాంతోపాటు గత ప్రభుత్వం మొత్తం అప్లపాలు చేసిందని కూడా విమర్శలు చేసారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అనేది ఒక కత్తి మీద సాము లాంటిదే కదండి. అవును, 100% ఆర్థిక శాఖ ద్వారానే వీళ్ళు ఇచ్చిన హామీలతో పాటుగా, అంటే వీళ్ళు సూపర్ 6 లాంటిది హామీలు ఇవ్వడం జరిగింది. సేమ్ టైం గత ప్రభుత్వంలో అంటే నిన్నటి వరకు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పులు ఎంత ఉన్నాయి, ఆదాయం ఎంత ఉంది అంత చూసుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశలో ముందుకు వెళ్ళి సక్సెస్ కావాలంటే ఆర్థిక శాఖ అనేది చాలా కీలకమైన శాఖ. కాబట్టి ఆ శాఖని ఖచ్చితంగా అచ్చెన్నాయుడు అయితేనే బాధ్యతగా నిర్వహిస్తాడని వారు భావించి ఆయనకి ఇచ్చినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక నెక్స్ట్ చినరాజప్ప, ఈయన గతంలో డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ గా పనిచేసిండు. ఆయనకు మరొక కీలక శాఖ రెవెన్యూ శాఖ. అది కూడా ఇప్పుడు ఎందుకంటే హాట్ టాపిక్ అయిపోయింది. రెవెన్యూ కావాలి, ఖచ్చితంగా రెవెన్యూ కావాలి. కాబట్టి దానికి ఆల్రెడీ సేమ్ టైం రెవెన్యూ శాఖ అంటే భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ భూములకు సంబంధించిన కానీ ఆదాయం ఎట్లకెళ్ళి తీసుకురావాలి అనేది అది అంటే యాక్చువల్గా ఇప్పుడు మొన్న ల్యాండ్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి అంటే అది కాస్త జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా అది కొంచెం కీలకంగా అయినట్టుగా కూడా తెలుస్తుంది మనకైతే. ఇక సేమ్ టైం అట్లాంటి రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశమే కాబట్టి అలాంటివన్నీ ప్రక్షాళన చేయాలన్నా, సేమ్ టైం వారికి ఇంతకుముందు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పాస్బుక్లు ఇచ్చారో రైతులకి ఆ విధంగా అందాలన్నా, భూములకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే రెవెన్యూ శాఖ మంచి వ్యక్తికి, అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాలని చిన్న రాజప్పకి, నిమ్మకాయల చిన్న రాజప్పకి ఇచ్చినట్టుగా మనకైతే తెలియవస్తుంది. మొత్తం అంటే ఇప్పుడు సీఎంతో పాటు దాదాపు మనకు 25 మంత్రిని మంత్రులుగా ఉంచే ఛాన్స్ ఉంది. ఇక దాంతో మొత్తం అందరికీ ఇప్పుడే ఇస్తారా, ఇంకేమైనా చేస్తారా అనేది చూడాలి. మనకు వచ్చిన మనమైతే దాదాపు 25 మంది లిస్టు మనకు వచ్చింది. దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక నెక్స్ట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇక ఈయన కూడా సీనియర్ నేత. ఇక ఆయనకు మరో కీలక శాఖ టీడీపీకి చెందినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సివిల్ సప్లై శాఖను ఆయనకు అప్పచెప్పే అవకాశం ఉంది అన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈయన కూడా చాలా సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఖచ్చితంగా ఈయనకు ఇది కూడా కీలకమైన శాఖ అని చెప్పుకోవచ్చు. ఇది ఇస్తున్నట్టుగా మనకైతే ప్రస్తుతానికి ఉన్న సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసి పితాని సత్యనారాయణకు బీసీ వెల్ఫేర్, కార్మిక ఉపాధి, ఈ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ శాఖకు సంబంధించిన ఇది కూడా బీసీ వెల్ఫేర్ అనేది కూడా కీలకం. ఎందుకంటే వాళ్ళు చాలా హామీలు ఇచ్చినారు బీసీలకు సంబంధించి, వాళ్ళకు సంబంధించి. ఇది కూడా ఇప్పుడు కీలకం కాబోతుంది హామీల అమల్లో. కాబట్టి అది కూడా కాస్త అనుభవం ఉన్నటువంటి నేత పితాని సత్యనారాయణకు ఇవ్వబోతున్నట్టు ఆల్రెడీ దీని మీద చర్చలు కూడా జరిగాయి. పవన్ కళ్యాణ్తో డీప్ చర్చలు కూడా జరిపారట వీళ్ళు. అంటే ఎప్పుడో ప్లాన్ చేసుకుంటూనే ఉన్నారు. అంటే గెలుపు మీద వాళ్ళకంతా అంత నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము కూటమి కట్టిందే గెలవడానికి, ఒక భారీ మెజార్టీతో గెలవబోతున్నాం ముందే వాళ్ళు నిర్ణయించుకొని, ఇక మన కూటమిలో ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది కూడా నిర్ణయించుకొని కష్టపడదాం, అందరం కలిసి కష్టపడదాం, గెలిచిన తర్వాత అందరం ఇలా పంచుకుందాం అన్నట్టుగా, అంటే పదవులను పంచుకుందాం అని ముందే భావించి వాళ్ళు ఒక కన్ఫర్మేషన్. మనకు అందుకున్న సమాచారం వరకు అయితే జనసేనకు ఒక 3 మంత్రి పదవులు దక్కొచ్చు, బీజేపీకి ఒక 2 మంత్రి పదవులు దక్కొచ్చు, 1 లేదా 2 దక్కొచ్చు అన్న సమాచారం ఉంది. దానికి తగ్గట్టు ఈ లిస్ట్ ఉంది. ఇక చూద్దాం. ఇప్పటికే జనసేనకు ఒక డిప్యూటీ సీఎం శాఖ. ఇక నెక్స్ట్ చూద్దాం రఘురామ కృష్ణరాజు. ఇక రఘురామ త్రిబులార్ జగన్ చాలా ఇబ్బంది పెట్టినటువంటి నేత. అలాగే జగన్ కూడా త్రిబులార్ ఇబ్బంది పెట్టిండు. ఆయన అనూహ్యంగా టీడీపీలో చేరి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు కూడా పదవి కన్ఫర్మ్ అయింది. కానీ ఆయనకు ఇచ్చే పదవి చాలా నీకు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ ఇబ్బంది పెట్టే విధంగా ఆయనకు పదవి ఇవ్వబోతున్నారట. ఆయన స్పీకర్ చేయబోతున్నారు. ఎందుకంటే జగన్ వచ్చి అధ్యక్ష అనాలి, సార్ అనాలి. అది అంటే జగన్ ఈగోను, అరే నేను ఇంత ఇబ్బంది పెట్టిన ఆయన వచ్చి రేపు ఆయన ముందర కూర్చోవాలి, అధ్యక్ష అనాలి. అది అంటే జగన్ మానసికంగా దెబ్బ కొట్టే వ్యూహం. అందులో భాగంగా ఈయనకు త్రిబులార్కు స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఒకవేళ ఈయనకి ఇవ్వకపోతే నాదెండ్ల మనోహర్కి ఇవ్వచ్చు. కానీ ఆయన ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మినిస్ట్రీ కోసం జనసేనలో నెంబర్ 2 లాగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మినిస్ట్రీ కోసం పట్టుబట్టవచ్చు. ఇక బోండా ఉమా, ఈయన కూడా దాదాపు మనకు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఆయనకు R&B రవాణా శాఖ మంత్రిగా
బోండా ఉమా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది డిఎన్ఆర్ గా. అవునవును, ఈయన కూడా సీనియరే. బోండా ఉమామేశ్వర్ ఇంతకుముందు గతంలో కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఈయన కూడా బాగా ఫైర్ బ్రాండ్ లాగా అటాక్ చేస్తుండే టీడీపీలో వైసీపీ నాయకులకు సంబంధించి ఎవరైనా అంటే వెంటనే ఫైర్ బ్రాండ్ అటాక్ చేసేవాడు. అది నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి, చాలా సీనియర్ మోస్ట్ లీడరు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర హయాంలో కీలక నేతగా కూడా ఉండేది. ఆనం బ్రదర్స్ పేరుంది. ఇక ఈయనకు కూడా మంచిగానే అనుభవం ఉంది. ఏపీలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. నీటిపారుదల శాఖ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ముఖ్యంగా పోలవరం లాంటిది అది అంటే 10 సంవత్సరాలు అవుతున్నా కానీ దాని సమస్య పరిష్కారం కావట్లేదు. అందుకని మరి 5 ఏళ్లలో ఏమన్నా పరిష్కారం చేసే దశలో ఉంటారేమో. సీనియర్ నేత అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి నీటిపారుదల శాఖ ఇచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఇంకొక కీలకమైనటువంటి మంత్రి పదవి వ్యవసాయ శాఖ. వ్యవసాయం, నీటిపారుదల ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని సీనియర్ నేతలకే ఇవ్వాలి. అందుకే ఆల్రెడీ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీలో ఉన్నటువంటి కీలక నేత బహుశా పురంధేశ్వరి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఇష్యూయే. ఇక అగ్రికల్చర్ మినిస్టర్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఈయన కూడా చాలా సీనియర్ నేత. ఆయనకు అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ దాని మీద చర్చలు జరిగాయి అని మనకు సమాచారం. ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గతంలో మినిస్టర్ గా చేసిన వ్యక్తి, మినిస్టర్ గా అనుభవం ఉంది. అంటే డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో గెలవపోయినా ఎమ్మెల్సీ ద్వారా ఎలక్ట్ అయ్యి మినిస్టర్ చేసిన అనుభవం ఉంది. ఈయన ఖచ్చితంగా అగ్రికల్చర్ గా మినిస్టర్ అయితే ఖచ్చితంగా రైతులకు కూడా న్యాయం చేసే అవకాశం ఉన్నట్టుగా భావించి వాళ్ళు పెట్టినట్టుగా మనకైతే తెలియవస్తుంది. నెక్స్ట్ రాయలసీమకు చెందినటువంటి నేత, ఈయన టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయనకు కూడా మినిస్ట్రీ కన్ఫర్మ్ అయింది. ఇక ఆయనకు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉంది అని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈయన కూడా అంటే వర్త్ఫుల్ క్యాండిడేట్, ఖచ్చితంగా ఈయనకి మినిస్టర్ ఇవ్వాల్సిన క్యాండిడేట్. ఇక పరిటాల సునీత, ఇక ఆయన ఆమె ఎప్పటి నుంచో టీడీపీకి నమ్ముకొని ఉన్నారు, టీడీపీ కోసమే పనిచేస్తున్నారు, టీడీపీ కోసం ప్రాణాలే వదిలిపెట్టారు వాళ్ళ. సరే, పరిటాల రవి ఆ సమయంలో ఇక ఆమెకు మినిస్ట్రీ కన్ఫర్మ్. ఆమెకు స్త్రీ కుటుంబ సంక్షేమ శాఖ అప్పచెప్పే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈమెతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది నిజంగా, అంటే ఆల్రెడీ బాలయ్య బాబు ఈసారి మినిస్టర్ అవుతారా అంటే యాక్చువల్గా మినిస్టర్ దాకా ఎప్పుడు కోరుకోలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా అంటే ఆయనకి ఏమైనా ఆశ పుడుతుందేమో అనిపిస్తుంది బహుశా. కొన్ని మనకు వచ్చిన న్యూస్ చూస్తుంటే ఈసారి బాలయ్యను మనం మినిస్ట్రీగా చూడబోతున్నాం. మంత్రి బాలయ్య, మంత్రి గారు బాలయ్య కాబోతున్నారు. బాలయ్య మంత్రి అంటే దాని మీద మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు బాలకృష్ణ కూడా ఈసారి మంత్రి వర్గంలో చేరబోతున్నారన్న సమాచారం ఉంది. ఆయనకు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇస్తారని. మరి బాలయ్య మంత్రి అయితే ఎట్లుంటది అంటారు? యాక్చువల్ సినిమాటోగ్రఫీ అయితే ఒకవేళ నిజంగానే సినిమాటోగ్రఫీ ఒకవేళ బాలయ్య కనుక తీసుకుంటే నిజంగా ఆ రంగం అభివృద్ధి చెందుద్ది. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో కాస్త సినిమా రంగం పరంగా బాలయ్యను బోలా శంకరుడు అంటారు, చేస్తాడు. చేతికి ఎముకలి నేతగానే అందరు చెప్పుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబుకి ఇస్తే ఆ సినిమాటోగ్రఫీ కూడా మంచి అంటే మంచి ముందుకెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది మనకి. నెక్స్ట్ మరొకటి నారాయణ. ఇక విద్యాశాఖ అంటే ఎవరు నారాయణ 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 శ్రీ చైతన్య నారాయణ అన్నట్టు ఈసారి కూడా ఆయన విద్యాశాఖ అది కన్ఫర్మ్ అయ్యిందట. ఇక గంటా శ్రీనివాసరావు, ఆయన కూడా సీనియర్ నేత, ఆయన కూడా కీలకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ ఆయనకు అప్పచెప్పబోతున్నారు అని మనకు తెలుస్తుంది. ఇది కూడా ఒక కీలకమైనటువంటి శాఖ. అంటే సీనియర్ నేతలను అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏపీ అభివృద్ధిలో వెనుకబడ్డది, కరెక్ట్ గైడెన్స్ లేదు అని, ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా అందరూ సీనియర్ నేతలకే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పాలని కూటమి నిర్ణయించినట్టయితే మనకు కనపడుతుంది, తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇక చింతకాయల అయ్యన్న పాత్రుడు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన శాఖ అయితే ఆయన కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కీలకంగా భూమా అఖిలప్రియ, ఈమె కూడా చాలా కొట్లాడింది. ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి. ఖచ్చితంగా గతంలో కూడా మినిస్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న రాయలసీమలో కూడా కూటమి చాలా అద్భుతమైన ఫలితాలు అంటే ఊహించని విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ మంచి విజయంతో గెలిచింది. కాబట్టి ఈమె కూడా టూరిజం అండ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్కి సంబంధించిన శాఖని ఆమెకి కేటాయిస్తున్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక నెక్స్ట్ మైనార్టీకి సంబంధించి అంటే ఈ లిస్ట్ ఇంతవరకు మైనార్టీకి సంబంధించి
ఎవరు కూడా ఇవ్వలేదు. మైనార్టీ శాఖకి సంబంధించి కూడా మైనార్టీ అభ్యర్థి నాసిం మహమ్మద్ ఫరూక్ ఆయన కూడా టీడీపీ అభ్యర్థి మైనార్టీ శాఖ ఆయనకి ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక జనసేనకి ఇంకొకటి సెకండ్ మినిస్ట్రీ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. నాదెండ్ల మనోహర్కు ఖచ్చితంగా మినిస్ట్రీ ఇవ్వబోతున్నారని దానికి తగ్గట్టే ఇక్కడ లిస్ట్ లో ఆయన పేరు కూడా ఉంది. ఆయనకు పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయనకు చెప్పబోతున్నారు. ఆ బాధ్యతలు పరిశ్రమలు కీలకమైనటువంటి శాఖ. అంటే జనసేన అన్ని కీలక శాఖలనే దక్కించుకోబోతుంది. అవును, పరిశ్రమల శాఖ అంటే ఇవ్వాల్సిన బాధ్యత కూడా టీడీపీకి ఉంది. ఖచ్చితంగా జనసేనకి బీజేపీకి కూటమికి ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. మంచి మంచి శాఖలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. నాదేంద్ర మనోహర్ కూడా చాలా సీనియర్ నాయకుడు, ఖచ్చితంగా ఆయన అర్హుడే. ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత అయితే వాళ్ళ పైన ఉంది. ఇక మనకు వచ్చిన లిస్ట్ ఇదంతా చూస్తుంటే ఇందులో 99% అంతా నిజమేనేమో అనిపిస్తుంది. నిజంగానే ఇవన్నీ మనకు వచ్చినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం, విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు వచ్చిన సమాచారం. ఇక మండలి బుద్ధప్రసాద్ ఆయన జనసేనలో ఉన్నారు. ఆయన కూడా చాలా సీనియర్ నేత, పెద్దలు. ఆయనకు పశుసంవర్ధక అలాగే పాల పారిశ్రామిక అభివృద్ధి శాఖ ఆయనకు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈయన కూడా ఇప్పటి నుంచో ఉన్నారు. చాలా సీనియర్ నేత, చాలా సౌమ్యుడిగా కూడా పేరున్నటువంటి నేత మండలి బుద్ధప్రసాద్ గారు. ఓకే, ఇక ఆరోగ్య శాఖ ఎవరికి ఇస్తారు అంటే బీజేపీకి ఇస్తున్నారట. ఆరోగ్య శాఖ కామినేని శ్రీనివాస్. ఇక ఆయనకు ఆల్రెడీ హాస్పిటల్ ఉన్నాయి. ఇక ఆయనకు ఆ రంగం మీద అవగాహన ఉంది కాబట్టి ఆయనకు ఆ శాఖ అప్పయిపోతున్నారు అని తెలుస్తుంది. ఇక బీజేపీకి ఇంకొక మంత్రి పదవి కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. విష్ణుకుమార్ రాజు ఆయన కూడా బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిర్రు. ఆయనకు దేవాదాయ శాఖ అంటే బీజేపీకి ఏ శాఖలు కావాలో అవే ఇస్తున్నారు. దేవాదాయ శాఖ అంటే ఇక వాళ్ళకు ఇష్టం కదా బీజేపీ. అందులో విష్ణు కుమార్ రాజుకి చాలా ఇష్టం. ఆయన చాలా భక్తి ప్రియుడు. అవును, ఎక్కువ దేవాలయాలు సందర్శిస్తున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ శాఖని బాగా నెరవేర్చగలడు అనే భావంతో దేవాదాయ శాఖ కూడా ఇస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక విద్యుత్ శాఖను కొనతాల రామకృష్ణకి ఇస్తున్నారట. ఆయన కూడా సీనియర్ లీడరే. నిజంగా అంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం వాడుకోవాలని చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు చాలా బాగా తయారు చేసారు. నిజంగా చాలా కూర్పు అనేది చాలా బాగుంది. అందరికి సరైన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కొనతాల రామకృష్ణ విద్యుత్ శాఖ, అలాగే జ్యోతుల నెహ్రూ ఎక్సైజ్ శాఖ. ఇది కూడా చాలా కీలకమైన శాఖ. ఎందుకంటే జగన్ హయాంలో అక్కడ మొత్తం లిక్కర్ అంత సొంత బ్రాండ్ తోని రేట్లు ఎక్కువ పెట్టి అది కూడా ఓటమికి కారణం 100% కారణం అది కూడా. ఇక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణలో అక్కడ కూడా సేమ్ రేట్స్ తోని సేమ్ లిక్కర్ దొరికే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ శాఖ కూడా చాలా కీలకంగా, అంటే గవర్నమెంట్ కి ఆదాయాన్ని తీసుకొచ్చే శాఖ కూడా కీలకమైన శాఖ కాబట్టి దీన్ని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత నెహ్రూ అయితే దాన్ని బాధ్యత డెవలప్ చేయగలనే భావంతో వాళ్ళు ఈ కూర్పు చేసినట్టుగా మనకైతే తెలియదు. వీళ్ళతో పాటు ఒకరిద్దరు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక వాళ్ళ పేర్లు కూడా మనకు త్వరలో కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు వచ్చినటువంటి మనకు మంత్రుల లిస్టు. విశ్వసనీయంగా మనకు అందినటువంటి సమాచారం మేరకు వీళ్ళు మంత్రులుగా ఉండొచ్చు. వాళ్ళకి కేటాయించే శాఖలు ఆ విధంగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది.